ఆయన తిరిగి లేచాడనడానికి కాదు, ఆయన తిరిగి వస్తాడనడానికి కూడా సాక్ష్యం. అంటే నమ్మితే సరిపోదు, ఆ నమ్మిన దానికి చెప్పండి మేము దానికి సాక్షులం అని చెప్పాలి. మేము దానికి సాక్ష్యం చెప్తున్నాం. ఎస్, ఆయన లేచాడు. నువ్వు చరిత్ర ప్రకారం అడుగుతావో, సైంటిఫిక్గా అడుగుతావో, జాగ్రఫికల్గా అడుగుతావో, ఎలా అడుగుతావో అడుగు. ఎంత మేధావి అయినా నీ టెర్మినాలజీ నాకు తెలియకపోవచ్చేమో కానీ పక్కా నేను నమ్మిన ఫెయిత్ నేను ప్రూవ్ చేస్తా అని నువ్వు సాక్ష్యంగా నిలబడాలి. నిలబడగలవా? నువ్వు నిలబడాలి. నువ్వు చదివిన అందుకే చదవాలి, నువ్వు ఉద్యోగం చేసిన అందుకే చేయాలి, నువ్వు సంసారం చేసిన అందుకే చేయాలి. నువ్వు ఏమి చేసినా నీ ఇరుగు పొరుగు సమాజానికే చెప్పండి నీ ప్రభువుని ప్రూవ్ చేయడానికి, ఎవడని చూపించడానికి నువ్వే ఒక కదిలే సాక్ష్యం అవ్వాలి. ఉండగలవా? తిరిగి లేచాడు నమ్ముతున్నానంటే తిరిగి లేచి నువ్వేంటి దయ్యాలు కూడా నమ్ముతాయి తిరిగి లేచాడు. నువ్వేంటి దయ్యాలు కూడా నమ్ముతాయి ఆయన తిరిగి లేచాడని. నమ్మే వాళ్ళు కాదండి, నమ్మిన దానికి నిలబడే వాళ్ళు కావాలి. చెబితే ఏమనుకుంటారో, చెబితే ఇంటికి రారేమో, చెబితే డిస్టర్బ్ అయిపోతే చెప్పు, ఇది నిజమని చెప్పు. రాజులు ఎదుటి నిలబడినా చెప్పు, ముఖ్యమంత్రి ఎదుటి నిలబడినా చెప్పు, వాడు నీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా చెప్పు, రే ఇది నా ఫెయిత్ రా, దీనికి రుజువులు ఉన్నాయిరా, దీన్ని నువ్వు ఎద్దేవా చెయ్యొద్దురా అని చెప్పు. అలా చెప్పాలి. రిజరెక్షన్ గుర్తుపెట్టుకో. రాజులేడికి తీసుకెళ్ళి గట్టి కొట్టారట. రాజులేడి తీసుకెళ్ళి ఫిటర్ మళ్ళీ చెప్పావంటే ఈ ఇంకా మోగుపోద్దన్న, ఈసారి కొట్టు వదిలేస్తాం, ఈసారి ఏదో ఒకటి ఇరిసేస్తాం అన్నారట. జింకల్లా పారిపోయిన, కుందేల్లా పారిపోయిన ఆ పేతురు యోహాను శిష్యులు అన్నారట, మీరు రాజులు ఎదురు కొట్టినా, సైన్యాది అధిపతులు ఎదురు కొట్టినా, మీరు ఎక్కడ మమ్మల్ని కొట్టినా ఈ కళ్ళతో కన్న వాటిని, చెవులతో విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము, దీనికన్నా బదులు మమ్మల్ని చంపండి అయ్యా అన్నారు. చచ్చిపోవడానికి రెడీ అడుగుతున్నాను. ఈ ఫెయిత్ కొరకు, ఈ విశ్వాసం కొరకు, ఈ రిజరెక్షన్ అనే మెసేజ్ కొరకు సొసైటీలో స్టాండ్ తీసుకోగలవా? రేపు వస్తాయి కొత్త చట్టాలు, బైబుల్ ఎవడో బహిరంగంగా పట్టుకెళ్ళడానికి వీల్లేదని మిమ్మల్ని అడుగుతున్నాను. రేపు ఇంతైనా చట్టాలు వస్తాయి. ఉద్యోగంలో క్రిస్టియానిటీ అన్నావో నీ సంగతి చూస్తామంటాం. ఏం చేస్తావు? ఇప్పుడు ఇరిగించేసే చట్టాలు రాబోతున్నాయి, బహిర్గతంగా ప్రకటించలేని చట్టాలు, మొండి చట్టాలు రాబోతున్నాయి. ఎలా గెలుస్తున్నారో, ఏం జరుగుతుందో అందరికీ వెరుక. మతమే రాజకీయమై, రాజకీయమే మతమై, పెత్తందారులు పెద్దలైపోయి, మోతువర్లు మత బీజాలతో నిండిపోయి ఒక్కొక్కరు ఎలా కోరలేసుకుని ఎవరిని ఎలా మింగేయాలో చూస్తున్నాంగా. రేపు పొద్దున ఇంకా వింతలు జరగచ్చు. క్రిస్టియానిటీకి సెపరేట్ కార్డులు, క్రిస్టియానిటీకి సెపరేట్ ఏరియా, క్రిస్టియానిటీకి ఇలా ఉండాలి అలా ఉండాలని ఇప్పుడు వార్త. రాహుల్ గాంధీ అంటున్నాడు, నేను రాహుల్ గాంధీకి సపోర్ట్ కాదు, బీజేపీకి వ్యతిరేకం కాదు, టీడీపీ మనకు సంబంధం లేదు, వైసీపీ అసలు మనకు సంబంధం లేదు, ఐఎమ్ క్రిస్టియన్. నేను ఒక మాట అన్నాను, రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఇప్పుడు కన్ను క్రిస్టియన్ ఆస్తుల మీద పడిందంట. క్రిస్టియన్ ఆస్తులను ఎలా ఆక్యుపై చేయాలని ఎదురు చూస్తున్నారు. రేపు క్రిస్టియన్ ఆస్తులు అంటారు, తర్వాత క్రిస్టియన్ హక్కులు అంటారు, తర్వాత క్రిస్టియన్ పౌరసత్వం అంటారు, తర్వాత ఇంకేమంటారో, ఏం జరుగుతుందో ఏమవుద్దో అలాంటి టైంలో అడుగుతున్నాను. క్రీస్తు పునరుద్ధానం చెందాడని నేను బలంగా నమ్ముతాను. మా ఇంట్లో ప్రార్థన చేసుకుని నేను అలా దేవుడిని బలంగా నమ్ముతానంటే కుదరదు, చెప్పాలి. అపోస్తులు చేసిన పని అదే, నమ్మం అన్నట్టుగా జరిగింది. ప్రవచనాలవుగో సాక్ష్యం ఇదిగో, ప్రవచనాలవుగో సాక్ష్యం ఇదిగో. దావీదు చెప్పాడు, యెషయా చెప్పాడు, యెరెమయా చెప్పాడు, ప్రవచనాలవుగో జరిగింది ఇదిగో, దానికి సాక్ష్యం మేమే. ఇప్పుడు అదే స్టాండింగ్ మంది కూడా. అదిగో బైబిల్ రెఫరెన్స్, అదిగో చరిత్ర, అదిగో బైబిల్ రెఫరెన్స్, అదిగో జాగ్రఫీ, అదిగో బైబిల్ రెఫరెన్స్, అదిగో ఇజ్రాయెల్ చరిత్ర, అదిగో బైబిల్ రెఫరెన్స్. వీటన్నిటికీ రుజువుపరిచి వివరించడానికి నేనే విట్నెస్. చెప్పగలవా? ఇది మన క్రిస్టియన్ లెగసీ, ఇది మన క్రిస్టియన్ లెగసీ. ఇంకా ఏం చెప్తున్నాడు, ఇంకేం చెప్తున్నాడు ఈ దేవుడు ఏలాకోలంగా చెప్పిన దేవుడు కాదు, యాదృచ్ఛికంగా జరిగింది మీరు నమ్మేనని చెప్పిన దేవుడు కాదు. ఈ దేవుడికి వచ్చిన గొడవ నాకు రుజువులు ఉన్నాయి అన్నాడు.